హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము మురుకులు చేసుకుంటున్నాము. మినపప్పుతో మురుకులు చేసుకుందాం అనుకుంటున్నాము. సో దానికోసం అయితే మినపప్పు నానబెట్టుకుంటున్నాను 1 గ్లాస్. ఇది మినిమం ఒక 3 to 4 hours అయితే నానాలి. నానిన తర్వాత చూపిస్తాను పిండి పట్టేటప్పుడు ఎలా వచ్చిందని. ఇప్పుడు ఇది నానబెట్టేస్తాను. ఇదే గ్లాసు కొలత ఇదండి. సో ఇదండి నానబెట్టేసాను మినపప్పు. ఇది అట్లీస్ట్ ఒక 3 to 4 hours నానాలి. ఒకసారి కడిగి నానబెట్టేసాను అనమాట. చూసారా, మొత్తం నాని పిండి పట్టేటప్పుడు చూపిస్తాను మీకు. సో ఈరోజు దీంతోనైతే మురుకులు చేసుకుంటున్నాము. సో ఇదండి మార్నింగ్ నానబెట్టుకున్నాం కదా మినపప్పు. సో ఇదంతా అయితే మా మమ్మీ ఉడకబెడుతుంది అనమాట. ఇప్పుడు కుక్కర్లో వేసి ఎన్ని విజిల్స్ మా? ఒక్క 2 విజిల్స్ అంతే. 2 విజిల్స్ ఆల్రెడీ నానే ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోయిద్ది. బాగుంటాయి. మామూలుగా శనగపప్పు అవి పుట్నాల పప్పు వేస్తారు కదా, అలా కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. మినప్పప్పు హెల్త్ వైస్గా కూడా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు దీంతోనైతే ఫస్ట్ ఉడకబెట్టుకొని తర్వాత వేరే ప్రాసెస్ ఏముందో చూద్దాము. సో ఇదండి కొంచెమే నీళ్ళు, ఎక్కువ నీళ్ళు ఏం లేదు. నీళ్ళు వేసి ఒక్క 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెడదాం. బాగుంటుంది. సో ఇదండి ఒక 3 విజిల్స్ వచ్చాక ఇలా అయిందనమాట. కొంచెం ఇలా మెత్తగా అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. చూడండి, మేము వేడి వేడి మురుకులు చేసుకుంటుంటే మాకు చల్ల వర్షం వర్షం స్టార్ట్ అయింది మంచిగా. హైదరాబాద్లో చాలా గాలి దుమ్మరంతో స్టార్ట్ అయింది. సో ఇదండి చల్లైనాక చేసుకున్నాం. సో ఇదండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసాను. ఇప్పుడు పిండిలా రుబ్బుదాం. సో ఇదండి ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలో తీసుకుందాం. ఎంత బాగా వచ్చింది చూసారా, మంచిగా వెన్నపూసలాగా కనబడుతుంది. సో ఇదండి పిండి మిక్సీకి పట్టిన తర్వాత ఇదండి దీంట్లోకి 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకుంటున్నాను. సో ఇదండి 2 పట్టచ్చు, 2.5 పట్టచ్చు. ఫస్ట్ అయితే 2 వేస్తున్నాను. ఇది పట్టించిన బియ్యం పిండి అండి, రెడీమేడ్ కాదు. పట్టించిన వాటితో చేసుకోండి, బాగా వస్తాయి కొంచెం మంచిగా. ఇదండి నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఆ ఉడకబెట్టిన నీళ్ళతోనే. ఇప్పుడు ఇందులో కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను. అండ్ వామ. కొంచెం ఏంటది, సోడా. సోడా, కొంచెం సాల్ట్. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. సో ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ అయితే. మనము పేస్ట్ చేసుకున్నాం కదా మినపిండి, దాంతోనే ఫస్ట్ మొత్తం కలుపుకోవాలి. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, ఈ తడితోనే కలుపుకోవాలి. పడితే కొంచెం పిండి పడుతుంది, లేకపోతే లేదు. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కారం వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను వేయట్లేదు. ఇంకా ఇందులో కొంతమంది కరేపాకని పప్పులని అవన్నీ వేస్తారు, అవన్నీ ఏమీ అవసరం లేదు. సో ఇదండి ఎంత బాగా కనిపించేసారా మా మమ్మీ. సో అండి 2 గ్లాసులు పట్టినాయి. ఇంకా గట్టి కావాలనుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. నాకైతే 2 గ్లాసులు పట్టినాయి. నిండుగా 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం పిండి కొలత ప్రకారం అయితే. ఇప్పుడు మనం రెడీ చేసుకుంటాం, మురుకులు చేసుకున్నాం. సో ఇదండి ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఈలోపు మా మమ్మీ ఇది ప్రిపేర్ చేస్తుంది అనమాట మురుకులు. కమా. సో ఇదండి ఇలా చేసుకొని అన్నీ వేసేసుకుందాం. నేను ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందా, ఇప్పుడు వేసేసుకుందాం. ఇదండి ఈ షేప్ అయితే చేసుకుంటున్నాము. ఇది ఎలా అంటే చక్రాలు ఉంటాయి, అదేనమ్మా మన షాప్లలో దొరుకుతాయి చూడు, అలా అన్నమాట. సో ఇదండి ఫస్ట్ది వేసేసుకుంటున్నాము. సో అన్నీ అయితే ఇలానేనా మమ్మీ? అన్నీ ఇలా. ఓకే.
ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి ఇదండి, మామూలుగా మన షాప్లలో కొనుక్కుంటాం అలా ఉన్నాయి చక్రాలు అందులో. బాగా చెక్కమా. సో వేసుకోవడం కూడా ఈజీగానే ఉంది కొంచెం. మీకు కావాల్స్తే రౌండ్స్ వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం, అది ప్లెయిన్గా చేసుకోవచ్చు, ఎట్లనే చేసుకోవచ్చు, యువర్ చాయిస్. సో మనం పిండి కలిపే దాన్ని బట్టి ఇవి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట, ఈజీగా. కొంచెం గట్టి కలుపుకుంటే రావడానికి టైం పట్టిద్ది కదమ్మా. సో ఇదండి, ఒక ట్రిప్కి అయితే ఇన్ని అయిపోయాయి. ఇంకో తొందరగా కొంచెం ఫాస్ట్గా అయిపోయింది అనమాట వర్క్. సో ఇవైతే ఇప్పుడే కలపట్లేదు మేము, అవి వాటంటే అవే పైకి లేసాక అప్పుడు ట్విస్ట్ చేస్తామన్నమాట. సో ఇదండి, పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. సేమ్ చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట. మరీ గట్టికి కలిపేసుకుంటే, ఇప్పుడు ప్రెస్ చేసింది కదా మా మమ్మీ, అట్లా ప్రెస్ చేయడానికి రాదు, చేతులు నొప్పి వచ్చేస్తాయి కదమ్మా. సో ఇట్లా సాఫ్ట్గా ప్రెస్ చేసుకొని జస్ట్ అందులో పెట్టేసుకుంటే సరిపోయిద్ది. నాకైతే మంచి ఈజీగా వచ్చేస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది కొంచెం. సో ఇదండి అయిపోయాయి మా ఫస్ట్ వాయి అనమాట. ఇవి మురుకులు, చక్రాలు ఏమన్నా అనుకోండి, అంతేనమ్మా. మినప్పిండి చక్రాలు ఈజీగా అయిపోయింది. కొంచెం మినప్పిండి ఉడకబెట్టి. సో ఇదండి ఆల్రెడీ చేసి పెట్టుకున్నాము, అందులోనే ప్రెస్ చేయాలని ఏం లేదు. ఇదండి అవి అయ్యేలోపు ఇవి చేసి పెట్టుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా వస్తున్నాయి, అతుక్కోకుండా ఉన్నాయి చూసారా. ప్లేట్ కానీ అసలు మీ ఇష్టం, సైజ్ ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి, సైజ్ ఏం పెద్ద మ్యాటర్ కాదు. ఇదండి నూనె ఇలా వేడివేడిగా ఉంటే తొందరగా అయిపోయింది. సో ఈ సౌండ్ చూసారా ఇదండి, దేవుడు పెట్టేసి ఫస్ట్. ఎస్. సో ఇదండి మా మురుకులు అయితే అయిపోయినాయి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి, మీరు నమ్మరు. ఇదిగోండి చాలా బాగా వచ్చాయి, అనవసరం ఒకటి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మినపప్పుతోని. మినపప్పు బియ్యం పిండి ఇంకేమీ లేదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. పుట్నాల పండి అవన్నీ కాకుండా నా ఊస్ట్ నత్తి నాకే వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మేము చేసుకున్న హెల్దీ మినప్పప్పు మురుకులు అయితే రెడీ అయిపోయాయి. మా అమ్మ చూడండి పాపం కష్టపడింది, ఒక సైడ్ వర్షము, ఒక సైడ్ వేడి వేడి మురుకులు. బాగుంది. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మురుకులు ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.